ఇస్తే వస్తుంది. ప్రపంచంలో, సృష్టిలో, యూనివర్స్ అంతా ఎలా ఉంటుందంటే, లోభత్వం అంటే స్కేర్సిటీ మెంటాలిటీ, కంజూస్ మెంటాలిటీ ఉన్న వాళ్ళకి సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలంటే సంపన్నవంతులు కూడా కారండి. డబ్బుని వల్ల అవ్వచ్చు. ఇస్తే వస్తుంది. సార్ మాకు ఇవ్వడానికి డబ్బులే లేవు, మేము ఎలాగ ఇవ్వడం అనుకోవచ్చు. ఇవ్వడం అంటే మీ దగ్గర డబ్బులు ఉండి ఊళ్ళో వాళ్ళందరికీ పంచిపెట్టమని కాదండి. మీ దగ్గర టైం ఉందనుకోండి, కష్టాల్లో ఉన్న వాళ్ళకి టైం స్పేర్ చేసినా సరే అది ఇవ్వడానికి మీకు ఉన్నట్టే. మీ దగ్గర ప్రేమ ఉందనుకోండి, ఎదురాళ్ళకి ప్రేమ ఇచ్చారనుకోండి, అది ఇచ్చినట్టే. మీలో ఆత్మీయత, కరుణాభావాలు ఉన్నాయనుకోండి, ఎదురాళ్ళకి మీరు ఇచ్చారనుకోండి, తిరిగి 100 రెట్లు వస్తుందండి. మీరు ఎవరితో ద్వేషంతో ఉన్నారనుకోండి, వాళ్ళకి ఫర్గివ్నెస్, క్షమించగలిగే స్థితి ఉన్నారు, మీరు ఇచ్చినట్టే అది. మీకు తెలివితేటలు ఉన్నాయనుకోండి, నాలెడ్జ్ ఉందనుకోండి, ఆ నాలెడ్జ్ ఇంకొకరికి చాలా ఉపయోగపడుతుంది, అది కూడా ఇచ్చినట్టే. టైం ఉంటే ఇవ్వచ్చు, నాలెడ్జ్ ఉంటే ఇవ్వచ్చు, క్షమాగుణం ఉంటే ఇవ్వచ్చు, కరుణభావం ఉంటే ఇవ్వచ్చు. డబ్బులు మీరు ఊరికనే పంచిపెట్టవలసిన అవసరం లేదు. చాలామంది మాకే ఆర్థిక సమస్యలు మేమే ఇవ్వగలదు అని చాలామంది అంటుంటారు. ఇవ్వడం అంటే కేవలం డబ్బు ఒకటే కాదు. మీరు ఐ లవ్ యూ చెప్పండి, ఇమీడియట్గా అటు నుంచి ఐ లవ్ యూ టూ అని వస్తుంది. ఆ హేట్ యూ అని చెప్పండి, ఇమీడియట్గా మీకు ఆ హేట్ యూ టూ ఉంటుంది. నువ్వు వెధవానండి, అటు నుంచి వెధవా అని వస్తుంది. మీరు ప్రేమించే కొలది తిరిగి మీకు ప్రేమ వస్తుంది. మీరు సమాధానానికి ఇచ్చే కొలది సమాధానం నుంచి మీకు రిప్లైలోకి వస్తుంది. లైఫ్ ఈజ్ అన్ ఎకో అంటాం. లైఫ్ ఈజ్ అన్ ఎకో అంటే ప్రతిధ్వనిస్తుంది. ఆ లవ్ యూ ఉంటే అటు నుంచి ఐ లవ్ యూ అని వస్తుంది. సో 7 రకాల ఉంటాయి. ఇప్పుడు నేను పుస్తకం రాస్తున్నాను, 10 యూనివర్సల్ లాస్ అని ఫర్ సక్సెస్ అని. ఆ బుక్లో నేను రాసింది ఎక్కువ లెంగ్తీగా ఉంటుందండి, సబ్జెక్ట్ ఎక్కువ. మామూలుగా ఈ మధ్య పుస్తకాలన్నీ కూడా ఒక పారాగ్రాఫ్ అంటే ఒక సెంటెన్స్లో రాద్దాం. ఇప్పుడు అలా కాకుండా ఇది డీటెయిల్డ్ పిక్చర్ వస్తుంది, సుమారు 250-300 పేజీల్లో. దాంట్లో ప్రధానమైనది ఏంటంటే ఇచ్చే పద్ధతిలో మెటీరియల్ గివింగ్ అంటే మీ దగ్గర మనీ ఉండి ఎక్సెస్ ఇవ్వచ్చు, బట్టలు మీ ఇంట్లో పేరుకుపోయిన బట్టలు చాలా ఉన్నాయి అవి ఇవ్వచ్చు, ఫుడ్ ఇవ్వచ్చు, మీకు ఏం వీలవుతుంది. టైం అండ్ ఎఫర్ట్, మీరు ఎంత వీలైతే అంత టైంని మీరు ఇవ్వగలిగిన కృషిని ఇవ్వగలుగుతారు. నాలెడ్జ్ ఇవ్వచ్చు, ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వచ్చు, అండ్ ఆల్సో ఫర్గివ్నెస్ ఇవ్వచ్చు, ఎప్రిషియేషన్ ఇవ్వచ్చు. ఈ 6 రకాల్లో మీకు ఏది వీలైతే అది ఇస్తూ ఉండండి, మీరు తిరిగి వస్తూ ఉంటుంది. మీరందరూ ఆనందంగా, సంతోషంగా, సంపన్న